హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. వేదాకైతే నేను వ్యాక్సిన్ వేయించాను. ఇంజెక్షన్ వేసిన చోట అయితే వేదాకి వాపు వచ్చింది, చిన్న గడ్డలాగా వచ్చింది. ఇది ఈ విధంగా గడ్డ అయితే వచ్చేసింది అనమాట. కాలేసి అసలు కదిలించలేక చాలా ఏడ్చాడు. ఇది త్వరగా తగ్గాలంటే దీన్ని ఐస్ క్యూబ్ వేసేసి మనం రబ్ చేస్తే త్వరగా తగ్గుతుంది. సో దానికోసం అయితే నేను ఐస్ క్యూబ్ని రెడీ చేసుకున్నాను అనమాట. ముందే ఇట్లా ఐస్ ఒక బాక్స్ తీసుకొని, ఇదైతే మీషోలో అవైలబుల్లో ఉంది. ఈ బాక్స్లో వాటర్ వేసి నేను డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఇట్లా ఐస్ క్యూబ్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం డైరెక్ట్గా కాకుండా ఇట్లా కాటన్ క్లాత్ తీసుకొని అందులో పెట్టేసి మనం పిల్లలు అక్కడ వాపు వచ్చిన చోట రబ్ చేయాలన్నమాట. సో డైరెక్ట్గా కాకుండా డైరెక్ట్గా మనం ఐస్ క్యూబ్ పెడితే అది చాలా పెయిన్గా వస్తుంది, అలా పెట్టకూడదు. ఇలా అయితే మనకు వాళ్ళకి అంత డైరెక్ట్గా చల్లగా అనిపించకుండా కొంచెం నిదానంగా కూల్ అవుతుంది. సో మనం రౌండ్గా రబ్ చేయాలి. ఒక 2 minutes రబ్ చేస్తే చాలన్నమాట, కొంచెం గ్యాప్ ఇస్తూ. సో ఇట్లా 2 hours ఒకసారి చేస్తే ఆ గడ్డ అనేది త్వరగా తగ్గుతుంది, పిల్లలకు కూడా చాలా రిలీఫ్ అవుతుంది. వేద అయితే మధ్యాహ్నము ఈవినింగ్ చాలా ఏడ్చాడు, నైట్కి అయితే చాలా రిలీఫ్ వచ్చింది ఐస్ పెట్టడం వల్ల. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.